సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉండవు, టిక్కెట్లు పెంపకం జరగదు అని నిర్మొహమాటంగా చెప్పడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు సినిమా ఇండస్ట్రీకి లాభం చేకూరుతుంది అనే ప్రశ్నార్థకంగా మారింది. మనం గమనించినట్లయితే రేపు రానున్న నెక్స్ట్ మంత్లో సంక్రాంతికి దిల్ రాజుకు సంబంధించింది ఎవరైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారో దిల్ రాజుకి సంబంధించింది అయితే 2 సినిమాలు బరిలో సిద్ధంగా ఉన్నాయి సంక్రాంతి బరిలో రిలీజ్ కావడానికి. అయితే ఏదైతే గేమ్ చేంజర్ ఉందో అదేవిధంగా పండగకు వస్తున్నామనో వెంకటేష్ది అది కూడా భారీ బడ్జెట్ సినిమానే. 2 సినిమాలు అయితే రావడం జరుగుతుంది. అయితే 2 సినిమాలకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే సినిమా ఇండస్ట్రీకి అటు రాజకీయ ప్రముఖులకి మధ్య వారధిగా ఉన్న ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఎవరైతే ఉన్నారో అతనికే భారీగా నష్టం వాటిల్లుతోంది అనేది ఇక్కడ ప్రధానంగా ఉండే మనకి వాదన అనొచ్చు, ప్రశ్న అనొచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది పాన్ ఇండియా సినిమా. అది దాని సుమారు బడ్జెట్ కూడా 500 కోట్లు పైనే ఉండొచ్చు. అటువంటి భారీ బడ్జెట్ సినిమాని కేవలం 100-200 రూపాయల టిక్కెట్లకే ఇటు నైజాం కానీ అటు ఆంధ్రాలో కానీ ఆంధ్ర ఏ రకంగా ఉన్నా తెలంగాణలో ప్రజెంట్ అయితే బెనిఫిట్ షోలు ఉండవని చెప్పడం వల్ల తెలంగాణలో 100-200కే టిక్కెట్లు అమ్మితే ఖచ్చితంగా దిల్ రాజు నష్టపోయే అవకాశం ఉంది అనేది అయితే సినీ పరిశ్రమలో ప్రజెంట్ చర్చ అయితే నడుస్తుంది. ఇక్కడ మనం సినీ పెద్దలు కలిసిన వారిలో ఇక్కడ కొంతమంది ఫోటో అయితే చూస్తున్నాం. ఎవ్వరి మొహంలోనూ కనీస ఆనందం అనేది అయితే కనబడలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడే కాదు దీనికి సంబంధించిన అక్కడికి వెళ్ళిన వారందరిలో కూడా మొహంలో ఒక నిరుత్సాహత అయితే ఉంది. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ అనేది తెలుగు ఇండస్ట్రీ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 ఇండస్ట్రీ, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి భారీ హిట్లు కానీ అటు బాహుబలి దగ్గర నుంచి కానీ 666 అదేవిధంగా మొన్న హనుమాన్ కానీ పుష్ప 1, 2 ఇవన్నీ భారీ బడ్జెట్లు భారీ హిట్లు అయినవి కేవలం ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచే భారీగా హిట్ అనేది సొంతం చేసుకున్నాయి. ఇది పాన్ ఇండియా సినిమా లెవెల్లో ఆల్రెడీ బాహుబలితో ఎగబాకింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు లేకపోవడం సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన ఉందో, ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు రేవతి అనే మహిళ మృతి చెందిందో, సినీ పరిశ్రమకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్యాప్ అయితే స్పష్టంగా కనబడుతుంది. ఆయన ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే తెలుస్తోంది.